బేసిక్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎంపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ కి, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ లో 75 తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంపీసీ మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే సమ్వేర్ మనకి అన్ని సబ్జెక్ట్స్ కన్నా మ్యాథమెటిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్, ప్రేమ అనేది మనకి ఎక్కువ ఉండే ఉంటది. ఓకే, అండ్ కమింగ్ టు బోర్డ్ ఎగ్జామ్స్ లో 75 నేను మ్యాథ్స్ లో తెచ్చుకోవాలి అని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. 72, 73, 71 ఇవన్నీ ఈజీగా అచీవ్ చేస్తాం. కానీ మనకి వన్స్ మార్క్ షీట్ లో మ్యాథ్స్ ఏ 1A 1B 2A 2B అందులో 75 కి 75 నాకు వచ్చాయి అని కనబడడం చాలా ఇంపార్టెంట్. ఏమేం చేయకుండా ఉండాలి, ఎగ్జామ్ లో పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏమేం మిస్టేక్స్ చేయొద్దు, ఇప్పుడు మనం ఈ సెషన్ లో చూద్దాం. క్విక్ ఫటాఫట్ చూసేద్దాం. ఫస్ట్ థింగ్, మ్యాథమెటిక్స్ లో అందరూ కరెక్ట్ ఆన్సర్ రావడం, మ్యాథ్స్ రావడం ఇంపార్టెంట్ అనుకుంటారు. మ్యాథ్స్ రావడంతో పాటు ప్రెజెంటేషన్ కూడా మ్యాటర్స్ ఎలాట్. మీరు క్వశ్చన్ లోకి సొల్యూషన్ నీట్ గా రాస్తే, ప్రెజెంటేషన్ నీట్ గా ఇస్తేనే మీకు మార్క్స్ వస్తాయి నాన్న. మెయిన్ మ్యాథమెటిక్స్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ర్యాండమ్ గా రఫ్ పేపర్ లో ఎట్లెట్లనో చేసేస్తాం. అదే ఎగ్జామ్ లో కూడా అలవాటు అయిపోయి ఎగ్జామ్ లో కూడా చేసేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేశారా, ఫస్ట్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ ఇలా ఫస్ట్ క్వశ్చన్ అని రాసి దెన్ సొల్యూషన్ ఫస్ట్ గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారు, దెన్ తర్వాత రాసి ఫైనల్ గా వాళ్ళు ఏదైతే అడిగారో దాన్ని హైలైట్ చేయండి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ వచ్చిన దాన్ని హైలైట్ చేయండి. ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ వచ్చిన పాయింట్ ని హైలైట్ చేయండి. ఏమన్నా ప్రూవ్ దట్ LHS ఈక్వల్ టు RHS ఉంటే సో ఫైనల్లీ LHS ఏముందో రాసి ఈక్వల్ టు RHS ఏముందో రాసి దాన్ని హైలైట్ చేయండి, డబ్బా పెట్టండి వాటికి. లాస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ మ్యాటర్స్ ఎలాట్. మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, గివెన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రాయాలి. లాస్ట్ స్టెప్ లో ఇంకా వాడు ఏం అడిగాడో అది నీకు ఆన్సర్ వచ్చింది అనేసి రాసి హైలైట్ చేయాలి. ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి, ఆ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు మన చుట్టాలో మన టీచర్సో కాదు. సమ్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎవరో కరెక్ట్ చేస్తారు. వాళ్ళకి నీ పేపర్ చూడగానే వీడికి మ్యాథ్స్ వచ్చు అని అర్థం అవ్వాలి. అంతప్ప వీడు కన్ఫ్యూజన్ లో పేపర్ అటెంప్ట్ చేశాడు అని ఉండకూడదు. ఆల్వేస్ లాజికల్ ఆర్డర్ లో రాయండి. లాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లం తీసుకున్నామా, ఆర్డర్ ఉంటుంది రా, ఫస్ట్ దీని గురించి రాస్తాం, తర్వాత వేరే దాని గురించి రాస్తాం, తర్వాత నెక్స్ట్ ఇలా ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి మనకి. అలా స్టెప్ బై స్టెప్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వండి. అంతే తప్ప ఫస్ట్ ఒకటి రాసి తర్వాత లాస్ట్ స్టెప్ రాసి మధ్యలో ఇంకో స్టెప్ రాసి అలా కన్ఫ్యూజన్ ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పేపర్ కరెక్ట్ చేస్తే వాడికి అలా చూడగానే ఎస్ వీడికి వచ్చు మ్యాథమెటిక్స్, వీడు బాగా రాశాడు అన్న క్లారిటీ రావాలి. ఫాలో ప్రాపర్ లాజికల్ ఆర్డర్ అండ్ స్టెప్స్ కూడా ప్రాపర్ గా రాయండి. నెక్స్ట్ ప్రతి చోట చిన్న a+b² ఫార్ములా వాడినా, సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ఇలా చిన్న ఫార్ములాస్ ఏది వాడినా సరే రైట్ సైడ్ లో రాసి డబ్బా కొట్టండి. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ మధ్యలోనే, ఆ స్టెప్స్ మధ్యలోనే రాసేసి దానికి ఒక బాక్స్ పెట్టండి. అండ్ ఆల్వేస్ ఈ బాక్స్ అనేది పెన్సిల్ తో పెట్టడానికి ట్రై చేయండి. బ్లూ పెన్ తో రాసారా, ఇదర్ బ్లాక్ పెన్ తో పెట్టండి. బ్లాక్ పెన్ ఇక ఆప్షనల్ కంప్లీట్ గా, మెయిన్లీ ప్రిఫర్ పెన్సిల్. ఒక ఫార్ములా రాసారా పెన్సిల్ తో దానికి ఆల్వేస్ డబ్బా పెట్టండి. ఎక్కడెక్కడ ఎన్ని ఫార్ములాస్ మీరు ఎక్కడెక్కడైతే యూజ్ చేశారో ప్రతి ఫార్ములా రాయాలి, రాసి ప్రతి దానికి డబ్బా పెట్టాలి. కొన్ని చోట్ల ఫార్ములాలు రాయలేదు అని మార్కులు తీసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ లెంత్, ఏరియా ఇవి ఉంటే వాటికి యూనిట్స్ రాయలేదు అని మార్కులు తీసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఫైనల్ ఆన్సర్ వచ్చాక సో ద ఫైనల్ ఆన్సర్ ద ఏరియా ఈజ్ అది రాయకపోయినా కూడా మార్కులు తీసేస్తారు. క్యాలిక్యులేషన్ చేసేసి క్యాలిక్యులేషన్ అయిపోయినా వదిలేయడం కాదు, కంక్లూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. రాసి హైలైట్ చేయండి వాటిని. ఫార్ములాస్ ఎక్కడ రాసినా కూడా దానికి డబ్బా పెట్టండి. అండ్ ఇంకొకటి ఆల్వేస్ టైం మేనేజ్మెంట్ మ్యాటర్స్. టైం చూసుకోండి, మీకు బెల్ కొడతారు కదా, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 1 hour అయిపోయింది, 2 hours అయిపోయింది అనేసి ప్రెజెంటేషన్ ఇమ్మన్నారు కదా మ్యామ్ అనేసి మెల్లగా రాయడం, చిన్నగా రాయడం చెయ్యొద్దు. కాలేజెస్ లో మీకు ప్రిఫరెన్స్ పెట్టే రీజన్ ఇదే నాన్న, మొత్తం ఫుల్ పేపర్ మీరు ఎంత ఫాస్ట్ గా అటెంప్ట్ చేయగలరు అనేసి. 3 hours లో పేపర్ కంప్లీట్ అయిపోవాలి, ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. ఫస్ట్ VSAQs మొదలు పెట్టారా, VSAQs SAQs చేస్తే LAQs వచ్చేసరికి మీరు హడావిడి అయిపోతారు, టైం ఉండదు. కొన్ని స్టెప్లు స్కిప్ చేయడం, కొన్ని స్కిప్ చేయడం చేస్తుంటారు. అలా కాదు, ప్రాపర్ ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ 45 minutes లో నాకు VSAQs అయిపోవాలి, నెక్స్ట్ 45 minutes లో నేను SAQs చేసేస్తా, రిమైనింగ్ టైం అంతా LAQs కి ఇచ్చేస్తా. ఆ టైం మేనేజ్మెంట్ మ్యాటర్స్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ప్రాపర్ గా లేకపోతే లాస్ట్ వచ్చేసరికి LAQs లో ఏం చేస్తారంటే స్టెప్స్ స్కిప్ చేసేస్తారు. LAQs లో స్టెప్స్ స్కిప్ చేసారా మనకి మార్కులు తగ్గించేస్తారు. అందుకే నన్ను 71, 72 ఎవరికన్నా వస్తాయి, 75 రావాలి అంటే ఈవెన్ వీటన్నిటికన్నా టైం మేనేజ్మెంట్ ఎలా. నీకు అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు తెలిస్తే సరిపోదు, ఆ ఆన్సర్లు అన్ని నీట్ గా కూడా రాయగలగాలి. ఫాస్ట్ గా ఎక్కడన్నా మీకు ప్రాబ్లం ఏదైనా స్టక్ అవుతుందా, ఒక 1 paper దానికి లీవ్ చేసేయండి, లీవ్ చేసేసి నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోండి, నెక్స్ట్ చేసేసేయండి. అసలు ఎక్కడ స్టక్ అవ్వదు. మెయిన్ మ్యాథమెటిక్స్ లో వన్స్ స్టక్ అయ్యారా మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. చాలా జాగ్రత్త నాన్న. బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తూ ఉండాలి. ఎగ్జామ్ లో ఏం లేదు, IPE ఎగ్జామ్ అంటే టైం కి మన చేతికి ఎంత ఫాస్ట్ గా రాసాం, బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా యూజ్ చేసాం, టైం మేనేజ్మెంట్ ఎంత బాగా చేసాం అనేది ఇంపార్టెంట్. ఈ రూల్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఎగ్జామ్ లో ఎలాంటి టెన్షన్ పడకుండా చాలా జాగ్రత్తగా రాయండి. ఈవెన్ ఫర్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ బాగా రాస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్న 75 and 75. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.